పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కలుపుతారు. ఎలా ఉంటుందంటే పురుషుల సైకాలజీ బాగా వినాలి. అప్పటి వరకు ఒక స్త్రీ సాంగత్యం లేని వాడికి అక్కడి నుంచి అలా గాలి వెళ్ళినా అది చాలా కొత్తగా ఉంటుందట. అలా ఆడగాలి అలా వెళ్ళినా ఆడికట గాలిలో తేలినట్టు ఉంటుందట. పాటలు అయ్యాయి కదండి. ఇంకా నిద్ర రాదట. గాలిలో లేదట, ఎండలా లేదట, వర్షంలా లేదట, స్పూన్ టన్ను బరువు అయిపోయిందట. ఈ పాటలు స్పూన్ టన్ను బరువు, స్పూను ఏ రోగం వచ్చేసి ఉంటుంది వీడికి, బరువులు మొయ్యలేకపోతున్నాడు. ఇలాంటివన్నీ రాస్తుంటారు. ఇంకా ఏంటి చెప్పిన ఆ గాలి దగ్గర నుంచి కాస్తంత ఎక్స్ట్రీమ్ కోరుకుంటాడట అబ్బాయి. ఏంటి ఎక్స్ట్రీమ్ అంటే, ఇప్పటి వరకు గాలి ఈసారి కాస్తంత తన చేయి తగిలితే చాలు అనుకుంటాడట. ఆ చెయ్యి తగిలితే ఇంకా రోజు నుంచి ఆ చెయ్యిని ఇంకేదో పక్షవాతం వచ్చిన చెయ్యిలాగా అలా చూసుకుంటాడు. ఈ చెయ్యి తాకింది, ఎవడ అన్నాడండి, మన చాక్లెట్ ఇచ్చినప్పుడు ఈ చెయ్యినే అలా తాకింది అన్నాడట. అప్పటి నుంచి నా చెయ్యిలా లేదన్నాడట. బాగా వినండి ఎలా ఉంటాయో. మీ కామెడీగా అంటున్నారు కానీ గాలి తగిలితే పులకించిపోయినాడు, చెయ్యి తగిలింది. ఇప్పుడు గాలి బెస్ట్రా, గాలి తగిలిన ఆ సీన్ బెస్టా, చెయ్యి తగిలిన సీన్ బెస్ట్రా అంటే ఏం చెప్తాడు? చెయ్యి. ఎందుకు? దానికన్నా కాస్త అడ్వాన్స్ ఉంది చెయ్యి తగిలింది. చెయ్యి కాస్త భుజం తాగితే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్రా అంటే మూడోది బెస్ట్ అంటాడు. ఏంటి? భుజము. ఇంకా ఏంటంటే కౌగిలి. ఇంకా ఏంటంటే ఇంక ఎక్సెట్రా. ఇవన్నీ అయిపోయిన తర్వాత పురుషుడి లక్షణం ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనుకుంటాడట వాడు. నేను ఇంతకన్నా వివరించి మాట్లాడలేదు. ఒకప్పుడు గాలి తగిలితే వాడికి చాలు, అదే పెద్ద ఫీలింగు. ఒకప్పుడు చెయ్యి తగిలితే అదే పెద్ద ఫీలింగు. ఒకప్పుడు భుజం తగిలితే అదే పెద్ద వింత. తన కౌగులు వస్తే ఇంకా వింత. తన దేహం పూర్తిగా అప్పగించుకున్న తర్వాత ఈ మనిషికి ఉండే శృంగారంలో ఉండే స్టేజ్లు ఏంటంటే అందరికి కాదు, కొందరికి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రీమ్ చూడాలనుకుంటారట. ఆ ఎక్స్ట్రీమ్లో ఫారెన్లో జరిగితే మన ఇండియాలో తక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే ఊపిరి బిగించి, ఊపిరి ఉంటుంది చూసారా, మీరు చదువుకుంటారుగా కాంపిటేటివ్లో, కుంతల శాతకర్ణి తెలుసుగా. అలా ఆవిడని ఎలా చంపేసాడు? ఎలా చంపేశాడు? ఆడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. గౌతమిపుత్ర శాతకర్ణి కాదు, కుంతల శాతకర్ణి ఎవడున్నాడు. అలా ఆవిడని ఎలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. చాలా అందుకతే చచ్చిపోయింది. ఆడు శృంగారంలో భయంకరంగా అలా ఆవిడని చంపేసాడు. కుంతల శాతకర్ణిగా శాతవాహన కాలంలో ఏదో ఉందనుకుంటా, ఎప్పుడో విన్నానులేంటే. అయితే ఇవి ఎలా జరుగుతాయి అంటే ఫారెన్లో బ్రీతింగ్ బిగించేసి ఊపిరి బిగించేసి ఆ టైంలో వాళ్ళ శృంగారం. ఎందుకురా ఇలాంటి ఫీలింగ్ ఏంటంటే ఆ పెయిన్ వస్తున్నప్పుడు బ్రీతింగ్ అందలేని టైంలో శృంగారం చేస్తే అదో రకమైన ఫీలింగ్ అట. కొంతమంది ఏంటి చెప్పిన బ్లేడ్తో కోసుకుని శృంగారంలో పాల్గొంటారు. కొంతమంది చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, మిషన్లకి కరెంటు పెట్టుకుని, ఇవన్నీ బ్లాక్ నెట్వర్క్లో ఉంటాయి. ఇవన్నీ పెద్ద క్రైమ్ కేసులు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మనిషి శృంగారాన్ని ఒక గాల్లో పెట్టకపోతే శృంగారం నీ పీక పట్టుకుని నేను చేస్తుందో కూడా నీకు తెలియకుండా జంతువులు మార్చేస్తుందట. ఇంకా ఆ తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఇక చిన్నపిల్ల, పెద్ద పిల్ల, వృద్ధురాలు నాడికి ఇంకేమి ఎక్కదేక వాడు చూసే యాంగిల్ అల్లా ఒకటే, నేను ఎక్స్ట్రీమ్గా నేను ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఆ టైంలో వాడు చూసడానికి, వాడు చేసే వింత ప్రయోగాలకి మనుషులు చచ్చిపోతారు. ఇవి క్రైమ్స్. శృంగారం అనేది వివాహం లోపలుంటే నీ లైఫ్కి చాలా సేఫ్టీ. దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళితే నిన్ను చంపేస్తుంది, ఎదుటోళ్ళని చంపేస్తుంది.